హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మన ఈస్టర్న్ పవర్ నుంచి అయితే కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం అనుకోవచ్చండి. గృహ విద్యుత్ వినియోగదారులకి ఇది సువర్ణ అవకాశం అంట. డెవలప్మెంట్ ఛార్జ్ 50% రాయితీ అన్నమాట. అంటే సబ్సిడీ 50% వస్తుందండి. అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధి అంటే మనం లోడ్ పెంచుకోవాలంటే మీకు ఇప్పుడు 1 కిలోవాట్ ఉందనుకోండి 2 చేసుకోండి. 2 ఉన్న వాళ్ళు 3 మాట. అంటే ఏంటంటే ఇలా పెంచుకోవడం వల్ల మీ కరెంట్ ఛార్జెస్ తక్కువ వస్తాయి. అదే కాకుండా ఎక్స్ట్రా లోడ్ అన్నది మీ దాని మీద పడదన్నమాట అండి. సో అలాగే ఇప్పుడైతే ఏసీలు కామన్ కదండి. సో అలాంటి వాళ్ళందరూ కూడా 1, 2 ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకోటి పెంచుకోవచ్చు అన్నమాట. దానికి 50% రాయితీ ఇస్తుంది గవర్నమెంట్ అన్నమాట అండి. సో 1 కిలోవాట్ ఉన్నదనుకోండి అది 2250ని 1250 రూపాయలు అయితే కనుక ఛార్జెస్ పడుతున్నాయి అన్నమాట అండి. అలాగే 2 కిలోవాట్స్ ఉంటే 2450. ఇక్కడ చూసారు కదండి మీకు ఎన్ని కిలోవాట్స్ ఉంటే ఇవి అసలు రేట్లు అన్నమాట. ప్రస్తుత ఛార్జెస్ వాళ్ళు రాయితీ ఇచ్చి ఇంత ఇస్తున్నారు అన్నమాట అండి. 50% అన్నమాట. దీనికైతే కిలోవాట్కి అయితే కనుక 2000 రూపాయలు ఛార్జెస్ ఉంటాయంటండి. మామూలుగా డిపాజిట్ 200, దరఖాస్తు ఫీజు 50, మొత్తం 2250 ఉన్నదాన్ని 1250కి అయితే కనుక మీకు ఇస్తున్నారు అన్నమాట. దీని వలన ట్రాన్స్ఫార్మర్ పై అధిక భారం పడదటండి. నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందంటండి. హై వోల్టేజ్తో గృహ పరికరాలకు నష్టం కలగదటండి. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండవటండి. వినియోగదారులు అన్ని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల్లోని మీ సేవా కేంద్రాల్లోని ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మన తగిన ఛార్జీలు చెల్లించి అదనపు లోడును క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. విద్యుత్ సమస్యలకు సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ 1912. చూసారు కదండి, మీరు ఎవరైనా సరే కిలో వాట్స్ పెంచుకోవాలనుకుంటే ఆఖరి తేదీ జూన్ 30. మరి ఇది పెంచుతారో లేదో తెలియదు కానీ జూన్ 30న మాట అండి. సో ఎవరైనా ఇంకా తెలియక పెంచుకోకుండా ఉంటే కనుక మీరు లోడ్ పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం అని చెప్తున్నాను. 1 కిలోవాట్ పెంచుకుంటే 1250 రూపాయలు అవుతుంది మాట అండి. మామూలుగా అయితే 2250. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి చెప్పండి.